హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. మనకి స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ, లేదంటే స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ, ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చిన ఫెస్టివల్స్ అప్పుడు కానీ, ఈ పాయసాన్ని అయితే చాలా టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్ని గ్లాసులు తాగినా కూడా ఇంకా తాగాలనిపిస్తుంది. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు మీడియం సైజు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సన్న సగ్గుబియ్యం ఉంటే అవైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలా మీడియం సైజ్ సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇలా 1-2 సార్లు నీళ్ళతో అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా పిండి ఉంటే పోతుంది. మళ్ళీ నీళ్ళు వేసుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అదే సన్న సగ్గు బియ్యాన్ని తీసుకున్నట్లయితే నానబెట్టుకోవాల్సిన పని లేదు. 1 ఆర్ 2 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పావు కేజీ క్యారెట్లను తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. వీటిపైన ఉన్న పీల్ని అయితే తీసివేసుకొని ఇలా ఒక పీలను తీసుకొని క్యారెట్ని తురుముకోవాలి. ఇలా సన్నగా తురుముకోవాలి. అన్ని క్యారెట్లను ఇలా తురుముకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, క్యారెట్ తురుముకున్న తర్వాత మొత్తం కప్పు మెజర్మెంట్లో తీసుకుంటే 1 కప్పు క్యారెట్ తురుమైతే అయింది. ఇలా తురుముకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఇందులోకి మనం తీసుకున్న హాఫ్ కప్పు సగ్గుబియ్యానికి ఇలా తురిమిన బెల్లాన్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. మీరు తినే తీపిని బట్టి ఇక్కడ బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన పని లేదు. ఇలా బెల్లం కడిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కడగగానే ఈ గిన్నెను దించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పును ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లను, అలాగే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ కిస్మిస్లను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని చక్కగా దోరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర చిరోంజి కనుక ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలోకి మనం తురుముకున్న క్యారెట్ తురుము ఉంది కదా, దాన్ని అయితే వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ క్యారెట్ తురుముని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఇది సగం అయ్యేంత వరకు దీన్ని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో నీరంతా ఎగిరిపోవాలి. అప్పుడే మనకి క్యారెట్ తురుము టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇందులో నీరంతా చక్కగా ఎగిరిపోయి సగం అయిపోయింది. దీన్ని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలోకి 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. మీరు నార్మల్ మిల్క్నైనా తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ పాలను ఒక పొంగు వచ్చేంత వరకు అలాగే వదిలేయాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత చూడండి, మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ సగ్గుబియ్యం కనుక మనకి ఉడికాయి అంటే ఇలా పాలల్లో చక్కగా పైకి తేలుతూ ఉంటాయి. అలాగే మనకి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ తురుమును కూడా ఈ పాలలోకి వేసుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, మనం క్యారెట్ తురుము వేయగానే పాలు అనేవి ఇలా చిక్కబడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు కన్సిస్టెన్సీని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు పల్చగా కావాలంటే మరి కాస్త పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిక్కగా కావాలని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా చిక్కబడింది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని, అలాగే ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడిని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ని ఇలా పక్కకు దించుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఈ పాయసం కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలా మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం వేడి మీద బెల్లం సిరప్ వేసాము అంటే పాలు ఇరిగిపోయినట్లు అనిపిస్తాయి. అందుకని కొంచెం వేడి ఆరనివ్వాలి. ఇక్కడ చూడండి, పాయసం కొంచెం వేడారిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఇలా ఒక స్ట్రైనర్ ద్వారా బెల్లం సిరప్ని అయితే వడకట్టుకోవాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏదైనా నారల్ లాంటివి ఏవైనా ఉంటే సపరేట్ అయిపోతాయి. ఈ బెల్లం సిరప్ అంతా సగ్గుబియ్యానికి చక్కగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మనం బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత కొంచెం పల్చగా అయింది కదా, కానీ కొంచెం ఆరిపోయే కొందికి ఇది చిక్కబడుతూ ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, వేడిగా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఈ పాయసాన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మిగిలిపోయిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారైనా సర్వ్ చేసుకోవచ్చు.
చల్లగా సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడైనా, నోటికి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఈ పాయసాన్ని అయితే చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఎన్ని గ్లాసులైనా సరే తాగే కొద్దీ తాగాలనిపిస్తూ ఉంటుంది. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మనం క్యారెట్, బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి ఎంతో హెల్తీ కూడా. ఈ సమ్మర్‌లో మీరు కూడా ఇలా క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో మీ ఫీడ్‌బ్యాక్‌ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.